చర్చలకు రెడీ. మీరు అనవసరమైన రాద్ధాంతం చేయకండి. సో మీరు మమ్మల్ని మట్టు పెట్టించాలి, మీరు మమ్మల్ని కాల్ చేయాలి, మమ్మల్ని అంతం చేయాలని చూస్తాం మాత్రం ఏ ఒక్కడు కూడా మిగలని చెప్పేసి లెటర్లు కూడా వాళ్ళు మావోయిస్టులు కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. కాకపోతే దీన్ని లైట్ తీసుకొని మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏ విధంగా చేసుకొని మీతో చర్చలు జరిపే ప్రసక్తి లేదు, మేము ఎట్టి పరిస్థితిలో మట్టు కల్పిస్తాం, మిమ్మల్ని మట్టు కల్పించడం కోసమే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టామని చెప్పేసి కూడా లెటర్లు కనుక మనకు కేంద్రం నుంచి కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనివల్ల ఒరిగేది ఏంటి అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే లెటర్లు కనుక ఆపరేషన్ కగార్ పేరుతోటి అటు మావోయిస్టులు చనిపోతున్నారు, ఇటు నక్సలైట్ ఇప్పుడు మన గ్రేహౌన్స్ దళాల వాళ్ళు చనిపోతున్నారు. దానివల్ల ఎవరికి ఏం యూజ్ అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో శాంతి చర్చలు చేద్దామంటారు. మరి శాంతి చర్చలు చేస్తే అయిపోతుంది. మీరు అనవసరంగా రాద్ధాంతం చేసేసి అనవసరంగా 3 ప్రాణాలు తీశారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎవరిస్తారు? వాళ్ళ ఫ్యామిలీకి ఎవరండగా ఉండరు? దానికి వాళ్ళ ఫ్యామిలీకి వద్దురా బాబు నాయన శాంతి చర్చలు చేద్దాం, మీరు మాతో పెట్టుకోకండి, మేము ఇంచుమించు మేము అసలు ఈ కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి మావోయిస్టులు చెప్తుంటే వద్దురా బాబు మేము మీతో శాంతి చర్చలు చెప్పాం, మీరు ఉండకూడదు, మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు లెటర్లు కనుక మాట్లాడుకుంటే మీరు ఎంత అనుకుంటే మేము కూడా అంతే అనుకుంటాం, సో మీరు రండి మేము కూడా చూసుకున్నాం అని చెప్పేసి లెటర్లు కనుక వీళ్ళు మావోయిస్ట్ కూడా చాలా కూడా స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థమవుతుంది. సార్ లెటర్లు కనుక చూసుకుంటే వీళ్ళు నిజంగా కూడా మామూలు కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మావోయిస్ట్ కనుక ఇప్పటికీ ఒక 3 వారాల నుంచి 2 వారాల నుంచి కూడా మొత్తం కూడా కోమింగ్ నిర్వహిస్తా అంటే వాళ్ళు అన్నం తినకుండా ఏం చేయకుండా సో అక్కడే ఆ అడవుల్లోని మగ్గి ఉంటురంటే నిజంగా కూడా ఆ విషయం వాళ్ళు ఒప్పుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ప్రోటీన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్లు వేసుకొని కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే నిజంగా కూడా వాళ్ళు మామూలు కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక చూసుకుంటే. సో మరి ఇప్పటికైతే మరి గ్రేహౌన్స్ దళాలు వెనకపోతున్నాయి అని చెప్పేసి కూడా కొద్దిగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి అది ఎంతవరకు ఉంటుందో మనం వేచి చూడాలి. సో అదేనట్టు విషయం. ఓకే, థ్యాంక్ యూ.